కొద్ది సమయం మరి ఈ సమయంలో మా కుమారుడు సజిన్ జోష్ చిన్న కీబోర్డ్ పర్ఫార్మెన్స్ చేస్తారు. అందరికీ జోష్ గురించి ప్రత్యేక ప్రార్థనలో గుర్తుంచుకోండి. దేవుని పరిచయంలో బిడ్డ బలంగా వాడబడాలని ఈ ప్రత్యేక ప్రార్థనలో అనుదినము జ్ఞాపకం చేసుకోండి.
మాస్టర్ గారు గోపాల్ గారు మరి క్రిస్మస్ గ్రీటింగ్స్ని అందిస్తారు. ఎక్కువసేపు నేనేం మాట్లాడను, తక్కువ టైంలోనే క్లోజ్ చేస్తాను. సమయం కావచ్చింది కాబట్టి తొందరగానే నేను క్లోజ్ చేస్తాను. కొంచెం సంతోషంగా ఉన్నారు. ఏం సంతోషం, టైం అయిపోయింది, పైనుంచి మంచి పడుతుంది కానీ అంటున్నారా? మంచిది. ఎందుకంటే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆది ఏముంది? వాక్యం ఉంది. కాబట్టి ఆ వాక్యమైనటువంటి దేవుడు ప్రతి దినము మనతో ఆయన వాక్యం ద్వారానే మాట్లాడతారు. సెమీ క్రిస్మస్ వేడుకను సెలబ్రేట్ చేసుకోవడానికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి వారు పెద్దలు ఉన్నారు. మరి దూర ప్రాంతం నుంచి కూడా వచ్చినటువంటి వారు ఉన్నారు. వారందరూ కూడా యేసయ్య నామంలో నా శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తు కృపా ప్రార్థనా మందిరం, క్రైస్ట్ గ్రేస్ మినిస్ట్రీ అని 3 సంవత్సరాలు దీన్ని స్థాపించి ఈ ప్రాంతానికి ప్రభు పిలుపు మేరకు, ఇది మా సొంత ప్రయత్నం కాదు, మా సొంత ఆలోచన కాదు. మీ అందరికీ తెలుసు నాకు ఏం కనపడదని. ఆ లైట్లు తప్పితే నాకేం కనపడతల, ఎవరు కనపడతల. లైట్లు ఉన్నప్పటికీ కూడా నాకు కనపడదనే విషయం మీ అందరికీ తెలుసు. మరి కామ్గా కూర్చోవచ్చు కదా. కనపడినటువంటి వాళ్ళని ఇంట్లో ఎవరైనా సరే గసురుకుంటూ ఉంటారు, నీకు ఎందుకు కామ్గా కూర్చోవచ్చు కదని. నేను కూర్చోవటానికి బహుశా ఇష్టపడేవాడినేమో. అలాంటి పరిస్థితుల్లో దేవుడు తన పరిచర్యను కొనసాగించడానికి ఆయన్ని పిలిచాడు. 3 సార్లు ఆయన మాట్లాడినప్పుడు దేవుని యొక్క సిద్ధపాటు, ఆయన చిత్తానుసారంగా ఈ ప్రాంతానికి మేము ఆలోచిస్తూ ఉంటుంటే ఎక్కడో ఎక్కడికి వచ్చామో అనిపిస్తూ ఉంటుంది. నిజంగా చెప్తున్నా, ఈ ప్రాంతం చూసినప్పుడల్లా ఇలా మూసుకొని వెళ్ళిపోయేవాడిని. ఎలా ఉంటున్నారు వీళ్ళు అనుకునేవాడిని. ఎందుకంటే మాది మూసేయుడు. ఈ రోడ్లో వెళ్తా ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని చూసి అలా ఊహించుకొని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఏ ప్రాంతాన్ని అయితే నేను అలాగే ఆలోచన చేశానో ఆ ప్రాంతంలోనూ దేవుడు బైబిల్ ఇచ్చి తిరగరా ఇక్కడ అన్నాడు. ఆయన పరిచర్యకి పిలిచాడు. దేవుని మహాకృపను బట్టి ఇప్పటికి 3 సంవత్సరాలు. చాలామంది అనుకున్నారు ఈ ప్రాంతానికి మేము వచ్చినప్పుడు ఎన్నో రోజులు ఉండరు, ఇల్లు నెల 2 ఇళ్ళు, ఇంకా వెళ్ళట్లేదండి ఇల్లు, ఇక్కడ ఉండటానికి అవకాశం ఉండదు అన్నట్టుగా చాలామంది ఆలోచన చేశారు. మా చెవులు కూడా పడ్డాయి. అయితే ఇది నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా నా సొంత ప్రయత్నంతో, మా ఉద్దేశాలతో నేను రాలేదు. ఏవో ఆశించి ఏవే వస్తాయని చెప్పేసి వచ్చినటువంటి వారం కాదు. కానీ దేవుడు పిలిచాడని చెప్పాను కదా, ఆయన పిలిచినప్పుడు ఆయనే వాడుకుంటాడని ఆయన మీద ఎప్పటి వరకు కూడా మనుషులను ఆశ్రయించలేదు, కానీ ప్రభువుని ఆశ్రయించాం. కాబట్టి నెల రోజులు వెళ్ళిపోతారనుకున్నటువంటి మేము చాలామంది ఆలోచన ప్రకారం ఈ రోజున 3వ సంవత్సరం దేవుడి మందిరాన్ని నిలబెట్టి అనేక మందికి సువార్తను ప్రకటించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తా ఉన్నాను. సెమీ క్రిస్మస్ వేడుకను, అంటే క్రిస్మస్ మాసంలో మనం ఉన్నాము. క్రిస్మస్ అంటే ఏంటి అని మాట్లాడుకున్నప్పుడు ఇంతకుముందు చెప్పినట్లుగా క్రీస్తుని ఆరాధించడం. చెప్పండి, క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధించడం. మరి ప్రభువు ఈ లోకానికి వచ్చాడా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడా అన్నటువంటి సందేహాలు ఈ రోజున చాలా మందిలో ఉండొచ్చు. ఆయన వచ్చాడో లేదో అన్నట్టుగా కొంతమంది ఆలోచనలు చేస్తా ఉన్నారు. అయితే క్రిస్మస్ను జరుపుకోవచ్చా అన్న ఆలోచన కూడా కొంతమంది మధ్యలో ఉంది. యేసు ప్రభు వచ్చాడు అన్నది ఇది ప్రపంచం మొత్తం ఒప్పుకున్నటువంటి సత్యం.
ప్రపంచంలో అన్ని దేశాల వారు సంతోషంతో సంబరాలతో జరుపుకుంటున్నటువంటి పండుగ ఏదైనా ఉందంటే అది ఒక క్రిస్మస్ అని చెప్పడంలో నేను ఎంతో గర్వపడుతున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆగమనం కాలాన్ని రెండుగా విభజించాడు. అది క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. ఈ రోజు యేసుప్రభు అన్నటువంటి వ్యక్తిని పక్కన పెట్టేస్తే నీ పుట్టుకు ఆధారము లేదు, అవునా కదా? ఒక డాక్యుమెంట్ చలామణిలో ఉండాలంటే, లేదంటే నువ్వు ఎప్పుడు పుట్టావు, మన పితరులు ఎప్పుడు పుట్టారు అని పెద్ద పెద్ద చరిత్రకారుల్ని, శాస్త్రవేత్తల్ని, గొప్ప గొప్ప పండితుల్ని మనము స్మరించుకుంటున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు చనిపోయారు అన్న విషయం మనకి తెలియాలంటే ఖచ్చితంగా క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అని చెప్పాల్సిందే. అది గనక లేకపోతే, అంటే యేసు ప్రభు లేకపోతే నీ పుట్టుకకు ఆధారమే లేదు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సినటువంటి కారణం ఏంటి? ఎందుకు ఆయన వచ్చాడు అనే విషయాన్ని 2 మాటల్లో చెప్పి నా సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తా. జాగ్రత్తగా ఆలకించండి. ఎవరు మాట్లాడొద్దు, కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరు మాట్లాడొద్దు. శోభమా, ఎవరు మాట్లాడకూడదు, నిశ్శబ్దం ఉండాలి. రెండవది, నేను మాట్లాడుతున్నప్పుడు ఇటు ఎవరు తిరగకూడదు, ఎవరు తల కనపడకూడదు. ఇక్కడ ఒక 10 నిమిషాలు నేను ముంచేస్తాను, ఓకేనా? జాగ్రత్తగా ఆలకించండి. ఒకసారి వాక్యాన్ని చదువుకుందాం. ఒక వాక్యాన్ని ముందుకు తీసుకొచ్చి దాని సారాంశాన్ని మీకు చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 30వ వచనాన్ని చదవండి. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 30వ వచనాన్ని చదవండి. ఎవరు తీస్తున్నా వాళ్ళు గట్టి చదవండి. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని ఆయనను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా పరలోక తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఎదుగునైనా నీ దీనుణ్ణి ప్రభా, బలహీనుణ్ణి, అందులను ప్రభా అయినప్పటికీ కూడా ప్రభా నీ సన్నిధిలో నిలబడి నీ మాటలు చెప్పాలని ప్రభా ఇష్టపడుచుండగా నాతో ఉండండి, నేను బలపరచండి ప్రభా. మా ప్రియులందరితో కూడా ప్రభా ఏ మాటలు అయితే మాకు అవసరమో ఈ సెమీ క్రిస్మస్ వేడికి నిమిత్తం మీ ఆరాధనలో ప్రభా వాటిని నాతో మాతో మాట్లాడండి. నీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి అయా. మీరు మాత్రం ఇక్కడ సంచారం చేసింది మహిమతో నింపమని ప్రతి ఒక్కరిని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. అయ్యలారా, రక్షణ పొందాలంటే నేనేమి చేయాలా? ఈ ప్రశ్న చాలా మంది మధ్యలో ఈ రోజుకు ఉంది. ఈ ప్రశ్నతో మనం ప్రారంభించుకుంటే దీని ముగింపు జవాబు కూడా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. జవాబు కూడా ఎక్కడ ఎతకాల్సిన అవసరం లేదు, బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి. ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు మనందరం కూడా ఒక ప్రశ్నతో ప్రారంభించి చదివితే జవాబు చక్కగా దేవుడు అనుగ్రహిస్తాడు. బైబిల్ గ్రంథం ఉండదు, ఎక్కడెక్కడో తిరిగి రావాల్సినటువంటి అవసరత లేనే లేదు. ప్రశ్నతో మీకు చదవండి బైబిల్ ఎప్పుడైనా సరే. ఇక్కడ ఒక అతను అడుగుతున్నాడు, అయ్యలారా, రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? ఈ ప్రశ్న మీ మధ్యలో కనుక ఉంటే ఈ రోజున ప్రభువు మీతోనే మాట్లాడటానికి ఇష్టపడతా ఉన్నాడు. రక్షణ అనగా ఏమి? క్రైస్తవులు చాలా మంది దేవుడు ఎరిగినటువంటి బిడ్డలు, యేసు ప్రభు ఎవరో తెలియనటువంటి బిడ్డలు మాటికి రక్షణ అంటారేంటి, వీళ్ళు రక్షణ రక్షణ అని పలుకుతూ ఉంటారేంటి, అసలు రక్షణ అంటే ఏంటి, రక్షించబడ్డావా అంటా ఉంటారు. ఏంటి రక్షణ? అసలు రక్షణ ఎందుకు కావాలి మనిషికి, దాని అవసరత ఏంటి అని చాలా మంది ప్రభువుని ఎరగినటువంటి వాళ్ళు మదిలో మెదిలేటువంటి ఆలోచన. అంత మాత్రమే కాదు కానీ క్రైస్తవులుగా పిలబడుతున్నటువంటి వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చి కూడా దీని మీద సరైనటువంటి అవగాహన లేకోకుండా, ఒక మాటలో చెప్పాలంటే యేసయ్య ఎవరో తెలియకోకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మందిరాలకు వస్తున్నటువంటి వాళ్ళే సంవత్సరానికి 52 వారాలు ఉన్నప్పటికీ, ఏళ్ల తరబడి మందిరానికి వస్తున్నప్పటికీ కూడా యేసు ప్రభు ఎవరో, ఒక్కసారి యేసు ప్రభుని గురించి ఒక్క మాట చెప్పంటే చెప్పలేనటువంటి పరిస్థితుల్లో విశ్వాసులుగా క్రైస్తవులుగా పిలబడుతున్నట్టు వారు ఉన్నారంటే చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారని అర్థం చేసుకోవాలా. జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈ ప్రశ్నకి లాస్ట్ లో నేను జవాబు చెప్తాను. ఏంటి ప్రశ్న? ఒక అతను అడిగాడు. ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, ఆయన ఒక ఉన్నతమైనటువంటి పదవిని నిర్వహిస్తున్నటువంటి సరసాల అధిపతిగా పిలబడుతున్నటువంటి వాడు.
ఆ రోజుల్లో ఆ రోమా పరిపాలనలో ఒక అధికారి అంటే చాలా పలుకుబడి, ధనానికి కొదువు లేదు, ఆస్తులకు కొదువు లేదు, విలువకు తక్కువ లేదు. ఎక్కడ చూసినా ఆయనకి గౌరవ మర్యాదలు ఎక్కడికి వెళ్ళిన ఇస్తారు. అలాంటి వ్యక్తి దైవజనుల్ని అక్కడ జరిగినటువంటి సంఘటన మీ ఇంటికి వెళ్ళిన చదువుకోండి, వాళ్ళని బయటికి తీసుకొచ్చి అక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ద్వారా ఆయన క్రీస్తు ప్రభుని తెలుసుకున్నాడు. మీరు ఆరాధిస్తున్నటువంటి దేవుడు నిజమైన దేవుడు అనే సత్యాన్ని తెలుసుకొని ఇప్పుడు వాళ్ళని ఉద్దేశించి పలుకుతున్నటువంటి మాట ఏంటేసా, అయ్యలారా నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలా? యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఆయన రాక గల కారణం ఏంటి? ఆయన రావటం వల్ల మానవాళ్ళని ఏమొప్పనించాడు? ఒక ప్రశ్న చెప్పుకోవాలంటే యేసు ప్రభు ఈ లోకానికి రావటం వల్ల నాకేం జరిగిందండి, నాకేంటి లాభం అని ఒక్కసారి ఆలోచన చేయగలిగితే బైబిల్ చెప్తున్నటువంటి ఒక మాటని మీకు గుర్తు చేసి నేను ముందుకు వెళ్తాను. బైబిల్ ఏం చెప్తుందంటే, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను పొందలేకపోతా ఉన్నారు. అందరూ అని ఉందా, కొందరని చెప్తా ఉందా బైబిల్? అందరే. కొంతమంది అంటా ఉన్నారు క్రైస్తవుల మాటకి పాపం చేస్తున్నటువంటి వాళ్ళండి, నాకు కాదు యేసయ్య, క్రైస్తవులు వరకే. ఎందుకంటే వాళ్ళే పాపులు కాబట్టి మందిరాల్లో ఎక్కడ పడితే అక్కడ పాపులు మేమని చెప్పేసి ప్రార్థన చేస్తారు. కాబట్టి మనకు కాదు, మన మంచోళమే. అలాంటప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆ నదులో, ఈ సరస్సుల్లో అక్కడికి వెళ్ళి ఎంతో కష్టపడి చాలా ధనాన్ని ఖర్చు పెట్టి మునగాల్సినటువంటి అవసరత ఎందుకు వచ్చింది నీకు? నేను పాపిని కాదు అన్నప్పుడు, నేను పాపాత్ముడు కాదు అన్నప్పుడు నువ్వు ఆ నదులోకి, ఈ నదులోకి వెళ్ళి, ఆ పుణ్యక్షేత్రాల్లోకి వెళ్ళి, లేదంటే ఫలానా పరిస్థితుల్లోకి వెళ్ళి నువ్వు నీళ్ళల్లో మునగాల్సినటువంటి పరిస్థితి ఏంటి? కారణం ఏంటి తెలుసా? వాళ్ళందరికీ తెలుసు మనం పాపం చేసాం, మన పాపము పోవాలంటే ఏం చేయాల? అక్కడికి వెళ్ళి మునిగితే నీళ్ళలో పాపం పోతాయి. అందుకని పూర్వీకులు రాసినటువంటి ఒక శ్లోకం పాపోహం పాపకర్మ అన్నాడు. అదే పూర్వీకులు అహం బ్రహ్మస్మి అని చెప్పేసి అన్నారు. అహం అనేది బ్రహ్మస్మి అన్నప్పుడు పాపోహం అని ఎందుకన్నారు? అహమే పాపం ఎందుకైంది? పూర్వీకులు రాసిందే ఇది కూడా. నా అహంతో కూడా పాపంతో నిండిపోయింది. నా ఆత్మతో ఇప్పుడు ఏం సంచరిస్తూ ఉంటది, ఏం తాపరిస్తుంది అంటే పాపమే. పాపోహం పాపకర్మ. నా కర్మలన్నీ, నా క్రియలన్నీ కూడా పాపమే వస్తాయి. మనసు లేదుంటే అది బయటకు వస్తుంది. కాబట్టి మేము అందరం పాపమే అని చెప్పకనే చెప్తున్నటువంటి ఒక మాట. ఉదయాన్నే లేవగానే పూర్వీకుల పెద్దోళ్ళు ఈ యొక్క శ్లోకాన్ని జపిస్తూ 3 సార్లు మునుగుతూ ఉంటారు. ఇలాంటివి చేస్తా ఉంటారు. అందుకని బైబిల్ చెప్తుంది, 100 మాటే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు వరకు 1600 కోట్ల మంది పుట్టి చనిపోతే ప్రజెంట్ 850 కోట్ల మంది బ్రతికి పట్టగడతా ఉంటుంటే ప్రపంచ దేశాల్లో వాళ్ళందరినీ నిర్దేశించి చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? అందరూ పాపులే. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు మనకి మహిమ కిరీటాన్ని ఇచ్చాడు. ఆయన మహిమతో నింపాలని చూస్తుంటే మనం చేసినటువంటి పాపం, మానవుడు చేసినటువంటి పాపము, ఆ మహిమను పోగొట్టుకుంటా ఉన్నాం. మానవుడు చేసినటువంటి పాపము వలన దేవునికి తనకి మధ్య ఒక అడ్డుబాటుని నిర్మించేసుకున్నాడు, ఒక అగాధాన్ని నిర్మించేసుకున్నాడు. కేవలం తెలుసా? మానవుడు చేసినటువంటి పాపము. ఇప్పుడు పాపం వలన ఏంటి అంటే బైబిల్ చెప్తా ఉంది, పాపం వల్ల నీకేం అరుగుతుంది తెలుసా? పాపం వల్ల నీకేం వస్తుంది తెలుసా? మరణం వస్తుంది. మరణం వస్తుంది. ఒక వ్యక్తి పొద్దున్నే లేచిన కాడి నుంచి ప్రతిరోజు ఉదయాన్నే పనికి వెళ్ళి సాయంత్రం వరకు కష్టపడితే, అది ఉద్యోగం కానివ్వండి, వ్యాపారమే కానివ్వండి, ఏదో ఒక పని, చేతి పని కానివ్వండి, ఏదైనప్పటికీ కూడా పని చేస్తే సాయంత్రం వచ్చేది ఏమి ఇస్తారు? యజమానుడు జీతం ఇస్తాడు. అవునా? నువ్వు చేస్తున్నటువంటి పనికి జీతం ఇస్తాడు. ఇక్కడ నువ్వు చేస్తున్నటువంటి పాపానికి ఒక జీతం ఉంది. బైబిల్ నిర్బంధంగా చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? పాపం వల్ల మనిషికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. మరణం వచ్చింది అంటే చాలా మంది అనుకుంటారు మరణించిన తర్వాత ఒక జీవితం ఉందండి. కొంతమంది అది ఏముండదండి, మరణంతోనే మనిషి అంతరించిపోతున్నాడు, అక్కడ తగ్గిపోతుంది, మట్టిలో కలిసిపోతాం, ఇంకేముంటది, అయిపోయిన బతికాం, చచ్చిపోయిన తర్వాత మట్లకి అక్కడ తర్వాత జీవితం ఉండదు అని మూర్ఖపు ఆలోచనతో అవివేకులు చాలా మంది ఉన్నారు.
మరణం తర్వాత మానవ జీవితం అంతరించిపోతే ఈ రోజు ఇంత ఖర్చు పెట్టి ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. దేవుని మందిరాల్లో నివసించాల్సినటువంటి పరిస్థితి లేదు. యేసయ్యను నమ్ముకోవాల్సినటువంటి అవసరం అసలే లేదు. మానవ జీవితం మరణంతోనే అయిపోతుందంటే ఎలానే బతికేయచ్చు కదా, కావాల్సింది తినేయచ్చు, ఎలా కావాలంటే అలా బతికేయచ్చు. కానీ అసలైన జీవితం ఎప్పుడుందో తెలుసా? మనిషి మరణించిన తర్వాత అసలైన జీవితం ఉంది. మనిషి మరణించిన తర్వాత తన ఆత్మ ఎక్కడ నిలబడి తెలిసి ఒక రోజున ప్రభు దగ్గర నిలబడిద్ది. దేవుని దగ్గర నిలబడతావు. కారణం తెలుసా? ఆయన తీర్పులో నిలబడతావు. ఆయన సింహాసనం మీద ఆసీనుడు అయినప్పుడు ఆయన ముందు నిలబడతావు. తీర్పు అనంతరము 2 ప్లేస్లను జాగ్రత్తగా గమనించిన ప్రియులారా. ఒకటి, ఈ 2 నిత్యత్వాలే, నిత్యం ఉండేవే. ఏంటి తెలుసా? ఒకటి నరకము, రెండోది పరలోకము. ఈ ఒక 10 సంవత్సరాలు ఉంటాయండి, లేకపోతే ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉన్న తర్వాత పోతాయంటే పోవో. మరి ఎప్పుడు పోతాయి? ఎప్పుడు ఉంటాయి. నరకం అనేది ఎప్పుడు ఉంటుంది, పరలోకం నిత్యత్వం అనేది ఎప్పుడు ఉంటుంది. ఈ 2 కూడా ఎప్పుడుండే. అయితే ప్రభువును నమ్ముకోలేనటువంటి వాళ్ళు పరలోకానికి వెళ్తారు, ప్రభువు నమ్ముకోలేనటువంటి వాళ్ళు నరకానికి వెళ్తారు, ప్రభువుని నమ్ముకున్నటువంటి పరలోకానికి వెళ్తారు అని బైబిల్ చెప్తా ఉన్నప్పుడు, ఒక వ్యక్తి తను చేసినటువంటి పాపం వలన మరణం జీతముగా లభించినప్పుడు దేవుని యొక్క తీర్పు అనంతరం ఈ 2 ఏదో ఒక ప్రాంతానికి వెళ్తా ఉన్నప్పుడు ఎవరు వెళ్తున్నారు? నరకానికి ఎవరు వెళ్తున్నారు? మొదటిది చెప్తా. నరకానికి ఎవరు వెళ్తున్నారంటే, ఒకసారి ప్రకటన తిండి, ఎక్కువ రెఫరెన్స్ నేను చెప్పను, తక్కువగా చెప్పి నేను ముగించేస్తాను. ఒక్కసారి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. పరలోకములోకి నరకములోకి ఎవరు వెళ్తున్నారు? పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో ముందు ఆ గుండములో పాడు పొందుదురు. ఇది 2వ మరణం. దేని స్తోత్రం చెప్పండి. భౌతిక సంబంధమైనటువంటి మరణం కాదు, ఆత్మకు ఒక మరణం ఉంది, అది 2వ మరణం. అందులోకి ఎవరు వెళ్తారో తెలుసా? మొట్టమొదటి గంట పిరికివారు. ఎవరు ఈ పిరికివారు తెలుసా? ప్రభువు గురించి ఈ విధంగా చెవు కోసిన మేకల్లా గరుస్తూ ఉంటుంటే పిరికివారంటే ఎవరో తెలుసా? యేసు ప్రభువును నమ్ముకుంటే ఏమంటారో, మా కులం మమ్మల్ని వెలివేస్తుందేమో, రేపు నుంచి మమ్మల్ని శుభకార్యాలకి పిలవరేమో, మా గుమ్మాలోకి రారేమో అని యేసు ప్రభు యొక్క వార్తని విని కూడా అంగీకరించినటువంటి వాళ్ళని పిరికితనం ఉంది బైబిల్. రెండోది ఎవరు తెలుసా? రెండోది ఎవరు? అవిశ్వాసులు. అవిశ్వాసులు అంటే యేసు ప్రభువుని గురించి తెలుసు కూడా అవిశ్వాసంలో పట్టనట్టుగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు, వార్తన చెవుల్లో వింటూ ఉన్నారు కానీ విశ్వాసం లేనటువంటి వాళ్ళు, మా కాదులైనా అన్నట్టుగా ఉన్నటువంటి వాళ్ళు అవిశ్వాసులు. మూడోది అసహ్యులంట. యేసు ప్రభువును అసహించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజున. యేసు ప్రభువును అసహించుకున్నటువంటి వాళ్ళు చెప్తా ఉంటే చేదరిస్తూ ఉన్నారు ఈ రోజున. అసహించుకుంటా ఉన్నారు లేరా? ఉన్నారు. నరహంతకులు ఉన్నారు. నరహంతకులు అంటే కత్తితోనే పొడిచేటువంటి వాళ్ళు, తమ మాటల ద్వారా ఎంతమంది జీవితాల్ని నాశనం చేస్తా ఉన్నారు వీళ్ళు. నరహంతకులు అందు బైబిల్లో. వ్యభిచారులు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే చాలు నువ్వు వ్యభిచారం చేసినట్లంది బైబిల్. చూసారండి యేసయ్య ఎంత మాట అన్నాడు? ఒక బీజం పడకోకుండా నువ్వు ఒక స్త్రీతో కలవటం అనేది వ్యభిచారం అనేది కాదు, మోహపు చూపుతో చూసిన వ్యభిచారం ఉంది. ఈ విధంగా మాంత్రికులు, ఇప్పుడే ఒక మాంత్రికులు వచ్చారు, చక్కటి సాక్ష్యం. ఎప్పుడో ఒక 5 సంవత్సరాల క్రితం ఆయన సాక్ష్యం విన్నాను నేను అనుకున్నాను, అప్పుడు సేవలోకి రాలా, బలపడుతూ ఉన్నా. అప్పుడు అనుకున్నాను, ఇలాంటి వారిని గనక నేను సేవలోకి వస్తే పిలవాలనుకున్నా. దేవుడు కృపనిచ్చాడు. గతించినటువంటి సంవత్సరం ఎవరిని పిలిచా? రౌడీని పిలిచారు కదా. అంటే రౌడీయిజం చేసినటువంటి, ఆయన ఎంతో హత్యలు చేసినటువంటి వ్యక్తిని పిలిచాను. ఈ రోజున ఎవరిని పిలిచాను? ఈ సంవత్సరం ఒక మాంత్రికని పిలిచారు. దేవుని కృపను బట్టి ఈ విధంగా ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. వాళ్ళందరినీ నీ ముందుకు తీసుకురావాలని నేను ఇష్టపడతా ఉన్నాను. కారణం తెలుసా? నీ ఆత్మరక్షణలోకి రావాలని.
ప్రతి ఒక్కరు రక్షించబడాలనే ఆసక్తితోనే ఇంత ప్రయాస అయినప్పటికీ కూడా, భారం అయినప్పుడు కూడా మేము ముందుకెళ్ళాలని ఇష్టపడతా ఉన్నాము. ఇప్పుడు ఈ కోప ఏదైతే నేను చెప్పానో, బైబిల్లో ఉన్నటువంటి లిస్ట్ అంతా కూడా ఎక్కడికి వెళ్తున్నారంటే నరకానికి వెళ్తా ఉన్నారు. అది రెండవ మరణం అని చెప్తున్నారంటే దేవుని దగ్గర తీర్పులో నిలబడిన తర్వాత ఆ తీర్పు తదనంతరం ఇప్పుడు ఉన్నటువంటి లిస్ట్ అందరూ ఎక్కడికి వెళ్తా ఉన్నారంటే నరకానికి వెళ్తా ఉన్నారు. జాగ్రత్తగా చిన్న పిల్లరా, మనిషి చేసినటువంటి పాపము మనిషిని మరణాన్ని తీసుకొస్తే, మనిషి చేసినటువంటి పాపము మనిషిని ఎక్కడ తీసుకెళ్తా ఉంది తెలుసా? నాశనానికి ఈడ్చుకొని వెళ్తా ఉంది. నాశనం వెళ్ళిపోతున్నటువంటి మనిషిని, మానవాళ్ళందరినీ కూడా, నరకానికి వెళ్తున్నటువంటి మానవాళ్ళందరినీ కూడా రక్షించాలి, కాపాడాలని చెప్పేసి ప్రభు యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి అరుదొచ్చారు. అయ్యో నరకానికి వెళ్ళిపోతా ఉన్నాను, నా పరిస్థితి ఏంటి? చనిపోయిన తర్వాత నేను నరకంలో మండుతున్నటువంటి ఆ నరకంలోకి వెళ్తా ఉన్నప్పుడు వీటి నుండి తప్పించే వాళ్ళు ఎవరు? వీరి నుంచి మమ్మల్ని రక్షించేవారు అన్నట్టుగా చాలా మంది పూర్వకులు ఎత్తుకున్నప్పుడు మృత్యోర్మా అమృతంగం అనేటువంటి శ్లోకాన్ని విని ఉంటారు. అంటే మరణము మమ్మల్ని వెంటాడుతూ ఉంది, మాకు జీవాన్ని ప్రసాదించగలవా ఓ దేవా అని వాళ్ళు రాసినటువంటి ఆ శ్లోకం అర్థం లాస్ట్లో ఉన్నటువంటి ఆ మూడో పదం మృత్యోర్మ అమృతం. అంటే మరణం తర్వాత మేము నరకానికి వెళ్ళిపోతున్నాం, మేము నాశనం అయిపోతున్నాం, మమ్మల్ని రక్షించేది ఎవరు? మమ్మల్ని కాపాడేది ఎవరు? మాకు ఒక రక్షకుడు కావాలి అని అందరూ కూడా ఆలోచన చేయటం ప్రారంభించినప్పుడు ఎవరు రక్షిస్తారు, ఎవరు రక్షిస్తారు అని చూస్తున్నప్పుడు కొన్ని నెలల క్రితం అనుకుంటా బుకారా ఎక్స్ప్రెస్ పేరేనారా? బుకారా ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఒక ట్రైన్, ఆ పేరు ఆ ట్రైన్లో ఒక భార్య భర్తలు ప్రయాణం చేస్తూ ఉన్నారు. భార్య నిండు సోలాలు గర్భిణి, 9 నెలలు నిండిపోయినాయి. ఇద్దరు కలిసి ఆ ట్రైన్లో మరి ఎక్కడికో ప్రయాణమై వేరే ఊరికి వెళ్తా ఉన్నారు. వెళ్తా ఉన్నప్పుడు ఆ భార్యకి టాయిలెట్ వచ్చింది. ఆ ట్రైన్లో టాయిలెట్స్ ఉంటాయి కదా, జాగ్రత్తగానండి మాట్లాడేవాడు. ఆ టాయిలెట్లోకి వచ్చినప్పుడు ఏమండి నాకు టాయిలెట్ వస్తూ ఉంది, నేను అక్కడికి వెళ్ళి టాయిలెట్కి వెళ్ళి వస్తానని చెప్పేసి అన్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళి రమ్మన్నాడు భర్త. సరే వెళ్ళింది. ఎంతసేపు దాట్లా భర్త చూస్తూ ఉన్నాడు. లోపల ఒక సంఘటన జరిగింది. అదేంటి తెలుసా? లోపల గడిపెట్టేసుకొని ఆవిడ ఊహించని రీతిగా నొప్పులు రావడం స్టార్ట్ అయింది. ఆ కుదుపుడికి కాబోలు, ట్రైన్ కుదుపుడికి కాబోలు. ఇది జరిగినటువంటి వాస్తవ సంఘటన. ఇది బుకారా ఎక్స్ప్రెస్లో ఏమైందంటే బిడ్డ బయటకు వచ్చేసింది. బిడ్డ బయటకు ప్రసవించేసింది. ప్రసవించి ఆ బిడ్డను చేతితో పట్టుకుందాము అని బిడ్డను పట్టుకున్న లోపు ఆ శిశువు, ఆ పిండం ఏమైపోయింది తెలుసా? ఆ కింద పడిపోయి ట్రైన్ అంటే ఆ హోల్లో నుంచి కింద పట్టాల మీద పడిపోయింది. కేకలేస్తా ఉంది, గడి తీసేవాడు లేరు, రక్తం బాగా కారుతా ఉంది, వేడైపోతా ఉంది. ఎట్టకేలకు ఎక్కడో కొంచెం శక్తిని పుంజుకొని ఆ డోర్ తీసుకుని బయటపడింది. అప్పటికి భర్త ఇంకా రావట్లేదేంటి అని ఇంకా గబగబా అక్కడికి వచ్చేప్పటికే ఆ వేడైపోతా ఉంది, కేకలేస్తా ఉంది. జరిగిన సంఘటన భర్తకి చెప్పినప్పుడు వెంటనే ట్రైన్ ఒక చైన్ లాగేశారు. ట్రైన్ ఆగిపోయింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ భోగిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ విషయాన్ని తెలుసుకొని ఆ బిడ్డను, అప్పుడే పుట్టినటువంటి ఆ బిడ్డను వెతుక్కుంటూ పట్టాల మీద పడ్డారు. ఆవిడ చెప్పారు, అమ్మా నువ్వు కూర్చో, నీ పరిస్థితి బాగాలా, నువ్వు నీరసం ఉన్నావు, నీకు బ్లీడ్ అవుతుంది, నువ్వు వద్దు ఇక్కడ కూర్చో, మేము వెతికి పట్టుకొస్తామని చెప్పేసి అందరూ చెప్తే ఆ చెప్పినటువంటి మాట ఏం తెలుసా? లేదు, నేను ఇక్కడ కూర్చోనండి, నా బిడ్డ నేను ఎత్తుకుంటా, నా బిడ్డ నేను ఎత్తుకుంటా వెళ్తానని చెప్పి ఆ పట్టాల మీద ఎత్తుకుంటా వెళ్తా ఉన్నప్పుడు ఆమె చూస్తూ ఉన్నారు. నీరసంగా అటు ఇటు తూలుకుంటా ఆ విధంగానే శక్తిని తెచ్చుకుని ఆ బిడ్డ కోసం, తనకు పుట్టినటువంటి ఆ బిడ్డ కోసం ఎదుగుతా ఉంటే ఒక చోట ఆ మధ్యలో పడిపోయి ఉన్నాడు. పట్టా మధ్యలో పడిపోయి ఉన్నాడు. చూసింది, గబగబా వెళ్ళింది, పరిగెత్తుకుంటే ఆ పిల్లోడు, మగ పిల్లోడు బ్రతికే ఉన్నాడు. వెంటనే ఆ బిడ్డను ఇలా ఎత్తుకోండి తన కోకిళ్ళు బతుకులు తీసుకొచ్చి, ఒరే నువ్వు చనిపోయి ఉంటావు అనుకున్నాను రా, నీ తల బద్దలైపోయి ఉంటుంది అనుకున్నాను, ఆ దృశ్యాన్ని నేను చూస్తానేమో అనుకున్నాను అయ్యా, కానీ నువ్వు బ్రతికావరా అని ఆ బిడ్డను, చంటి బిడ్డను
తన కౌగిల్లో తీసుకున్నప్పుడు ఆ స్త్రీను ఆ పరిస్థితి చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కళ్ళంటే నీళ్లు పెట్టుకున్నారంట. ఎందుకు విషయం చెప్పేది తెలుసా పిల్లరా? నాశనం అవుతున్నటువంటి మనిషిని బ్రతికించడానికి యేసుప్రభు ఈ లోకానికి ఆయన వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నాశనం అయిపోతున్నటువంటి వారిని రక్షించడానికి ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. వెతుక్కుంటూ వచ్చాడు. సమీపించాలన్నటువంటి మహా తేజస్సులో అమర్త్యం కలిగినటువంటి దేవుడు, జ్యోతిర్మయమైనటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వజ్ఞాని కలిగినటువంటి దేవుడు ఆఫ్టర్ ఒక మనిషి తను సృష్టించినటువంటి యావత్ సృష్టిలో మనం పరీక్షించినప్పుడు కేవలం అంటే ఒక దుమ్ము ధూళి వంటి వారము. వాక్యం చెప్తుంది, భూమి ఆయన పాదపీఠం, ఆకాశం సింహాసనం అయినప్పుడు అనంతుడైనటువంటి దేవుడు, అపరిమితమైనటువంటి దేవుడు మనందరం ఎత్తుకోవటం రావటం అనేది నిజమైనటువంటి క్రిస్మస్. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రిస్మస్ ఏం తెచ్చిందండి అంటే మనందరికి రక్షణ తీసుకొచ్చింది. రక్షకుడు ఎవరు అంటే రక్షకుడు కావాలి, నాశనం అయిపోతా ఉన్నాం, మనకు ఒక రక్షకుడు కావాలని ఎత్తుకుతా ఉన్నప్పుడు అక్కడ చూడండి మాట ఉంటుంది, మత్తయి సువార్త 1 అధ్యాయం 21 వచనం ఉంటుంది. ఆయన తన ప్రజలను వారి పాపము నుండి రక్షిస్తాడు కాబట్టి ఆయనకి ఏ పేరు పెట్టమన్నారు? యేసు. చెప్పండి, యేసు అన్న మాటకి అర్థమేంటి తెలుసా? రక్షకుడు. యేసు అనగా చెప్పండి, యేసు అనగా రక్షకుడు. ఆయన రక్షించడానికి వచ్చాడు. సరే, ఆయన వచ్చి ఏం చేశాడంటే తన ప్రాణాన్నే పెట్టేశాడు. మనందరి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు రావాలి, ఎందుకు ఆయన ఇక్కడికి రావాల్సినటువంటి అవసరత ఏంటి అని అంటే, మానవుడు పాపం పోవాలంటే రక్తం కావాలి. ఆ రక్తము ఒక మనిషిలో నుండి ఇస్తే, మనిషి కూడా పాపం చేశాడు కాబట్టి మరొక మనిషిలో ఉన్నటువంటి పాపాన్ని తీయడానికి కుదరదు కాబట్టి వాళ్ళు చేసినటువంటి యజ్ఞ యాగాదులు తపస్సులు ఏవైతే ఉన్నాయో, కర్మకాండలు చేశారు, యాగాలు చేశారు, చాలా జంతువుల్ని బలిచ్చినప్పుడు వాళ్ళ పాపం పోట్ల రక్తంలో అప్పుడు పైకి చూసి దేవుడే దిగి రావాలా. ఎందుకు తెలుసా? దేవుని యొక్క రక్తం పరిశుద్ధమైనటువంటి రక్తం కాబట్టి ఆయన రక్తాన్ని గనక మనకి చిందించగలిగితే, ఆయన రక్తాన్ని మనకి ఇవ్వగలిగితే మన పాపాలు పోతాయని చెప్పేసి అందరూ ఆశతో పైకి చూసినప్పుడు, నేను చాలాసార్లు చదువుతూ ఉంటా, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ వశ్యం తద్రక్తం పరమాత్మేన బలియాగం. అంటే ఒక యాగం చెల్లించాలి. ఆ యాగాన్ని చెల్లించాలంటే భగవంతుడే దిగి రావాలి. కారణం ఏంటి తెలిస్తే, భగవంతుడిలోనే పవిత్రమైనటువంటి రక్తం ఉంటది కాబట్టి. పరిశుద్ధుడు యేసు ప్రభు కన్నిక మరియ గర్భాన్ని జన్మించి లోకానికి వచ్చి మనందరి నిమిత్తము తన విలువైనటువంటి రక్తాన్ని కాచి ఆయన సిలువలో ప్రాణాన్ని వదిలి పాతి పెట్టబడి 3వ రోజునైనా లేచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే నేను ముందు చేస్తా ఉన్నాను, రక్షణ అనేటువంటి ఒక సాధనాన్ని మనకు సమకూర్చి యేసు ప్రభు వెళ్ళిపోయారు. రక్షణ దాంతో సంబంధం లేదు. అందరి నిమిత్తమై యేసు ప్రభు తన రక్తాన్ని కాచి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు రక్షణ అనేటువంటి సాధన ఉన్నప్పుడు ఇప్పుడు ఆ ప్రశ్నకి రండి. మొదటి మనం చదువుకున్నటువంటి ప్రశ్న, అయ్యలారా నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇదే ప్రశ్న మీరు వేసుకోండి, నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి అంటే, రక్షణ అనేటువంటి సాధనాన్ని ప్రభు సమకూర్చినప్పుడు ఆ రక్షణను ఒక వ్యక్తి ఆ రక్షణ పొందాలంటే ఏం చేయాలా? వాక్యం చదవస్తుంది, అదే కింద వాక్యం చదవండి. అపోస్తలుల కార్యం మనం చదువుకున్నటువంటి 16వ అధ్యాయంలోనే 31వ వచనంలోనే 31వ వచనం, ప్రభు అయిన యేసు క్రీస్తునందు ఏమంచాలి? విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీటి వారును. దేవుడు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏ ఉంచితే రక్షణ? విశ్వాసం ఉంచితే నీకు రక్షణే. ఆయన చెప్పాడు, విశ్వాసం ఉంచితే అంటే నేను రక్షించబడాలంటే ఏం చేయాలి అంటే, అక్కడ సమాధానం బైబిల్ చెప్తున్నటువంటి మాట అంటే అక్కడి కింద ప్రభు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు. మీరు చేయాల్సిందేం లేదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఉంటుంది. ఎలా ఉంటుంది చదవం ఒకసారి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, మీరు విశ్వాసం చేత కృప చేత రక్షించబడ్డారు, అది మీ క్రియల వలన కలిగింది కాదు, దేవుని యొక్క వరము.
మీరేదో క్రియల వల్ల రక్షణ పొందామని చెప్పేసి పొందాలని చెప్పేసి ఇష్టపడుతున్నారు, ఆశపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. ఒక వ్యక్తి తాను చేస్తున్నటువంటి దాన ధర్మాల వలన, పూజ వ్రతాల వలన, తపస్సు వలన, మంచి మంచి కర్మకాండలు చేయటం వల్ల అతనికి రక్షణ రాదు అని నిర్బంధంగా బైబిల్ సెలవిస్తుంది. మరి ఎలా వస్తుంది పాస్టర్ గారు అంటే, ఒక వ్యక్తి విశ్వాసం ఉంచితే, దేని విశ్వాసం ఉంచాలి? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, ఆయన నా కొరకు చనిపోయాడు, తన రక్తాన్ని చిందించాడు, నా కొరకు తిరిగి మృత్యుంజయుడిగా లేచాడు. ఇది విశ్వాసం ఉంచితే నువ్వు రక్షించబడ్డావు. రోమిలకు రాసినటువంటి పత్రిక 10:9 ఉంటది, దేవుడు ప్రభువుని నీ నోటితో ఒప్పుకోవాలి, ఆయన తిరిగి లేచాడని విశ్వాసము నీలో ఉండాలి. ఇది విశ్వాసం ఉంచితే చాలు. ఏది నమ్మాలంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, ఆయన నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు అని తిరిగి లేచానటువంటి సత్యాన్ని నువ్వు నమ్మితే నువ్వు రక్షించబడ్డావు. నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వేం భారం పోయాలని చెప్పలే దేవుడు. నా దేవుడు పలానా భారం పోయాలని చెప్పేసి ప్రతి ఒక్కరి మీద భారాలు పెట్టలా. మన ఉదయకాల సమయంలో 3 గంటల 10 నిమిషాలు ఇచ్చి నువ్వు అది చేయాలి, ఇది చేయాలి, పొరులు దండలు పట్టాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఎగిరి గంటలు పట్టాలని చెప్పలా. నువ్వేదే భారం లేదు, అంతా నేను చేశాను. నువ్వు చేయాల్సిందల్లా విశ్వాసం ఉంచితే చాలు. ఈ క్షణమే నువ్వు రక్షించబడినటువంటి గుంపులో ఉంటావు. రక్షించబడ్డావా? విశ్వాసం ఉంచావు ప్రభువునందు? యేసు ప్రభు యొక్క రక్తం చేత నువ్వు కడగబడ్డావా? ఎట్లా కడగబడతాను? ఆయన రక్తాన్ని తీసుకొచ్చి, ఒక రక్తాన్ని తీసుకొచ్చి నేను నా మీద చల్లుకోవాలా అంటే కానీ కాదు. తెలియనటువంటి వ్యక్తులు ఆ విధంగా అనుకోవచ్చేమో. విశ్వాసం ఉంచితే నమ్మకం ఉంచాలి. ఏమి నమ్మాలి? ఇంతగా దైవజనులు చెప్పినట్లుగా యేసు ప్రభువుని నమ్ముకున్నమ్మా, మీ పాపాలన్నీ కూడా పోతాయి, మీకు రక్షణ ఇస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు, నరకము నుంచి మీరు తప్పించబడతారంటే ఆయన పరాయి దేశస్తుడు కదండి, మన దేవుడు కాదుగా. అమెరికా దేవుడు అంట కదా, ఇస్రాయేల్ దేవుడు అంట కదా. ఆ దేవుడు అక్కడే పనిచేస్తాడు, ఈ దేవుడు ఇక్కడే పనిచేస్తాడని దేవునికి బౌండరీలు వేసేస్తా ఉన్నారు. ఈ రోజున దేవునికి సరిహద్దులు వేసేస్తా ఉన్నారు. ప్రాంతానికి సరిహద్దులు ఉన్నట్టుగానే దేవునికి కూడా సరిహద్దులు వేస్తా ఉన్నాడు మానవుడు. దేవునికి సరిహద్దులు వేయటానికి మనం సరిపోతామండి? దేవునికి సరిహద్దులు వేయగలమా? ఆయన ఆత్మదేవుడు, ఆయన సర్వవ్యాపి. సర్వాంతర్యామి వేరు, సర్వవ్యాపి వేరు. సర్వాంతర్యం అంటే ఈరోజు చాలా మంది ఈ సృష్టినంతా కూడా దేవుడు కలగ చేశాడు కాబట్టి ఈ పుట్టలో దేవుడు ఉంటాడు, ఈ రాయిలో దేవుడు ఉంటాడు, ఈ చెట్టులో దేవుడు ఉంటాడు. దేవుడు కలగ చేసినటువంటి సృష్టిలో ఆయన ఉంటాడు అని చెప్పేసి వాళ్ళ నమ్మకం. కానీ సర్వవ్యాపి అంటే ఏంటో తెలుసా? దేవుడు అతీతుడు. ఆయన ఆత్మదేవుడు కాబట్టి, ఒకేసారి సృష్టికి అతీతుడు కాబట్టి సృష్టిలో నివసించడు. ఆయన సృష్టిలో నివసించడు. ఆయన ఆత్మదేవుడు ఎక్కడైనా సరే ఉంటాడు. ఆయన ఏ దేశంలో ఎప్పుడైనా సరే ఒకేసారి ఎక్కడైనా ఉండగలిగినటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. పిల్లల్ని ముగించేస్తా ఉన్నాను. యేసు ప్రభు లోకానికి మనం ఎందుకు వచ్చాడంటే రక్షకుడుగా వచ్చాడు. యేసు అను మాటకి అర్థమే రక్షకుడు. ఆయన రక్షణ కార్యాన్ని చేసి వెళ్ళినప్పుడు ఎవరైతే రక్షించబడాలనుకుంటా ఉన్నారో వాళ్ళు యేసు ప్రభు చేసినటువంటి త్యాగాన్ని విశ్వసిస్తే చాలు, వాళ్ళు రక్షించబడినట్లే. నిజమైనటువంటి క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? నిజమైనటువంటి క్రిస్మస్ అంటే క్రీస్తు లోకంలోకి వచ్చారనేటువంటి సత్యమే. అంత మాత్రమే కాదు కానీ యేసు ప్రభు మన హృదయంలో పుట్టడం అనేది నిజమైనటువంటి క్రిస్మస్. దేవుని స్తోత్రం చెప్పండి. మీ హృదయంలో క్రీస్తుకు స్థానం ఇచ్చావా? మీ హృదయంలో క్రీస్తు పుట్టాడా? మీ హృదయంలో ప్రభువును ఆహ్వానించినట్లయితే ఈ రోజున క్రిస్మస్ సెలబ్రేషన్ అనేది సంతోష సంబరాలతో నువ్వు జరుపుకుంటావు. గమనించండి, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అన్న విషయాన్ని నేను చెప్పాను. ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఏం చేయాలనేది కూడా చెప్పాను. ఇంత విన్నావు కదా. మరి ప్రభువును నమ్ముకున్నావా? ఇంకా పరాయి దేశస్తుడే, పరాయి దేవుడే, ఒక్కడే దేవుడండి. ఈ రోజున ప్రతిదానికి తాజ్మహల్ ఎక్కడుందంటే ఒకే పేరు చెప్తాం, ఫలాంటి ఎక్కడుందంటే ఒకటే పేరు చెప్తాం, 2 పేర్లు రావు. మీ నాన్నగారు ఎవరంటే ఒకే పేరు చెప్తాం, ఈయన కూడా మా నాన్న అని చెప్తామా? అనం. దేవుడు ఒక్కడే. చాలా మంది సహోదరులు చెప్పేది ఆ దేవుడు ఒక్కడేనండి, అందరూ ఒకటేనండి, అందరూ ఒకటేనని చెప్పేసి అంటారు. నదుల్లో పుట్టుకొని పోతున్నటువంటి వాళ్ళు, నది ఒడ్డు నుండి చేర్చి లేపేటువంటి వాళ్ళు ఒకలేని ఎప్పుడు అవరు. ఆ ఒక్కడైనటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు
నేనే అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను మీకు చేస్తా ఉన్నాను. ఆ ఒక్కడైనటువంటి దేవుణ్ణి ఒక్కసారి దేవుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు, మంచి ఆలోచన ఇచ్చాడు, మంచి వివేకాన్ని ఇచ్చాడు. మూర్ఖ బుద్ధితో ఆలోచన చేయకుండా ఎప్పటికీ కూడా మూర్ఖ బుద్ధితో ఆలోచన చేసేటువంటి కోపముతో ఆలోచన చేసేవారు సత్యాన్ని గ్రహించలేరు. ఎవ్వరు కూడా సత్యాన్ని గ్రహించలేరు. ఆలోచన చేద్దాం, సత్యాన్ని గ్రహిద్దాం. నిజమైనటువంటి క్రిస్మస్ని ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేట్ చేసుకుందాం. దేవుని మాటల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహాపురుషుడుగా ప్రేమ గల దేవా, నీ ఘనమైన పాదములు పొందినారు. అయ్యా, విన్న వాక్యాన్ని మీరు ఎందుకు వచ్చారో ఈ లోకానికి ప్రభా, నశించిపోతున్నటువంటి వారిని వెతకి రక్షించడానికే ఈ లోకానికి నేను వచ్చాను అని చెప్పినటువంటి దేవా, ఇదిగో ప్రభా, పాపముల మొగ్గుతున్నటువంటి మమ్మల్ని ప్రభా, పాపం వలన మరణము జీతముగా మాకు ప్రాప్తించినప్పుడు నిత్య నరకాన్ని మేము తెచ్చుకొస్తున్నప్పుడు ప్రభా, ఆ నరకాగ్నిలో కాలిపోవటం నీకు ఇష్టం లేదు కాబట్టి, మేము ఆ విధంగానే నాశనం అయిపోవటం మీకు ఇష్టం లేదు కాబట్టి, మమ్మల్ని ప్రేమించినటువంటి దేవుడు, మేమేదో గొప్పవారమని, మేమేదో ధనవంతులమనో, మా చదువును, మా యొక్క ఆస్తుపాస్తులను చూసి, మా అంత చందాలను చూసి ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమించలేదు. కానీ మమ్ములుగా ప్రేమించి ఈ లోకానికి మా కొరకు వచ్చి మా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు. కారణం ఏంటో తెలుసా తండ్రి? మమ్మల్ని రక్షించడానికి. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు గమనించలాగిన సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నిజమైనటువంటి క్రిస్మస్ అంటే నాయన నిన్ను వారు హృదయములకు ఆహ్వానించుకోవటం అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి వారి హృదయములకు నేను ఆహ్వానించుకోవటానికి ఇంకా ఆలోచన చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరుంటే కనుక ప్రభా, నాయన ప్రభా, ప్రతి ఒక్క ఆత్మను ప్రభా మీరు తట్టి లేపమని ప్రభా, గొప్ప ఉద్యమాన్ని ప్రతి ఒక్కరిలో రేకింపించమని, ఈ క్రిస్మస్ వేడుకను ప్రతి ఒక్కరు కూడా సంతోష సంబరాలతో జరుపుకొని ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అందులో చిన్న బిడ్డ ఈశ్వర్ ఉన్నాడు, మరి బైబిల్ రీడ్ చేయాలని ఆశపడుతున్నాడు. మరి మేము ముగింపులోనికి వచ్చాము. ఆ తర్వాత రాజేశ్వరి గారు చిన్న సాక్ష్యం చెప్తారు. తదుపరి నానారావు గారు బావగారు ఉన్నారు, క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు. లూకా సువార్త 2వ అధ్యాయము 11 నుంచి 12 వచనము దాకా. దావీదు పట్టణము నుండి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు అని వారితో చెప్పాను. మా చదివితే క్లాప్స్ కూడా కొట్టట్లేదు. అశ్విన్కి ఒక్కసారి గట్టిగా కొడదాం. దైవజన కుటుంబానికి హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నా పేరు రాజేశ్వరి అండి. వంటౌన్ నుంచి వచ్చాను. నేను సాక్ష్యాన్ని పంచుకోవాలని. నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినానండి. బహు విగ్రహారాధన పరిస్థితి మా కుటుంబం. ఎవరు ఇంతవరకు యేసుక్రీస్తు దేవుడని మా కుటుంబంలో ఎవరికి తెలియదు. తెలిసినా కూడా వాళ్ళు ఎంతో నిర్లక్ష్యంతో ఉండేవారు. చాలా భయంకరమైన విగ్రహాధన, అంటే చెట్టులకి, పుట్టులకి, రాళ్ళకి, రప్పులకి కూడా పూజించేవారు. మరి అట్టి కుటుంబంలో నన్ను దేవుడు ఎందుకొరకు పిలుచుకున్నాడో నాకు తెలియదు. 14 సంవత్సరాలు అయిందండి నేను రక్షించబడి సంపూర్ణమైన విశ్వాసంలో బలపడుతున్నాను. మా సంఘం తెలుగు బాప్టిస్ట్ సంఘం అండి. మా సేవకులు నెక్స్ట్ ఆండ్రూస్ గారు, అమ్మగారు అనుష గారు. ఆ వాక్యం ద్వారా నేను ఎంతగానో బలపడుతూ అనేక చోట్ల సాక్షిగా నిలబడుతున్నానండి. అద్భుతమైన సువార్త మాకు ప్రకటింపబడుతుంది ఆ సంఘంలో. ఇప్పుడు కూడా నేను అదే ఆ పాస్టర్ గారు ఎలా అయితే మాకు చెప్తున్నారో అదే వాక్యాన్ని ఇప్పుడు ఈ దైవజన్ ద్వారా విన్నానండి. అద్భుతమైన వాక్యాన్ని అందించారో అదే విజయాన్ని నిండారుగా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అయితే నా సాక్ష్యం ఏంటంటే 14 సంవత్సరాల నుంచి రక్షించబడి నేను పరిపూర్ణమైన విశ్వాసంతో దేవుడి సన్నిధిలో ఆరాధిస్తూ సాక్షిగా నిలబడుతున్నాను ఇంతవరకు. అయితే నాకు 2022లో ఒక సమస్య వచ్చిందండి. పేగు సమస్య వచ్చింది. అది స్టార్ట్ అయినప్పుడు మిగతా నన్ను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం, అక్కడ టెస్టులు చేయించడం అవి చేశారు. నాకు చాలా ప్రేమ చూపించారు. నా కూతురు లాంటిది ఆమె. ఎంతో నా కోసం తాపత్రయపడ్డారు, ప్రార్థించారు. ముఖ్యంగా ఎక్కువగా నా కోసం ప్రార్థించారు.
అందుని బట్టి వాళ్ళకి హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆ కుటుంబానికి ఎంతకైనా నేను రుణపడి ఉన్నాను. అయితే ఆ పేగు సమస్య ఎవ్వరూ గ్రహించలేకపోయారండి. ఎంతమంది విజయవాడ డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పటికీ అది ఏంటనేది, అది ఎన్ని కొలనోస్కోపీలు, ఎన్ని స్కానింగ్లు ఎన్ని చేసినప్పటికీ ఏ డాక్టరు, ఎంత పెద్ద పెద్ద డాక్టర్స్ అండి, గోపా రవికిరణ్ గారని చాలా చాలా గొప్ప డాక్టర్లు కానీ ఎవ్వరూ పోల్చుకోలేకపోయారు దాన్ని. అది 2022 నుండి 2024 లాస్ట్కి వచ్చేసరికి అది క్యాన్సర్గా బయటపడిందండి. అది బయటపడినప్పుడు అయితే ఒక అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే, క్యాన్సర్ అని చెప్పినప్పుడు కూడా ఎక్కడ తొణకలేదు, బెడకలేదండి. నాకు దేవుడు అద్భుతమైన ధైర్యాన్ని ఇచ్చాడు నాకు దేవుడు. ఆ విశ్వాసాన్ని బట్టి నేను నమ్ముచున్నాను. ఇప్పుడు అంటున్నారు కదా, నన్ను విశ్వసించిన వాళ్ళకే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడని. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవుని చూడడం అనేది అసాధ్యం కాబట్టి ఆ విశ్వాసంతో నేను ఉన్నాను. ఎక్కడా తణకలేదు, బెణకలేదు. ఏదో ఒక సమస్య నాలో ఉంది అని నేను ధైర్యంగానే ఉన్నాను, ఆయన మీద ఆధారపడుతూ. అది క్యాన్సర్గా చేరినప్పుడు నేను ఒమేగాలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేశామండి. స్టార్ట్ చేసినప్పుడు అద్భుతంగా దేవుడు కార్యం చేశాడు. అయితే వాళ్ళైతే నేను 6 monthsలో చనిపోతానని చెప్పారండి. ఒమేగాలో అయితే ఎన్నాళ్ళు బతకరు. 4th స్టేజ్ అండి నాది. 4th స్టేజ్లో అది బోనుకు కూడా వచ్చింది. పేగు నుంచి బోనుకు కూడా స్ప్రెడ్ అయింది. అయితే వాళ్ళు 6 నెలల్లో చచ్చిపోతానన్నారు. ఒక్కటే అడిగాను దేవుణ్ణి, బతికితే ఈ లోకల్లో నీ సాక్షిగా ఉంటాను, చనిపోతే నీ రాజ్యంలో ఉంటాను. ఆ రెండే విశ్వాసంతో నన్ను దేవుడు బలపరిచాడు, స్థిరపరిచాడు. నేను కంప్లీట్గా అది వీల్ చైర్ మీద నడిచేదాన్ని. ఇప్పుడు ఆ హాస్పిటల్లో ప్రతి ఒక్కరూ నన్ను చూసి దేవుడిని మహిళపరుస్తున్నారండి. అక్కడ అనేకుల వరకు నేను ప్రార్థన చేయడానికి, సాక్ష్యం చెప్పడానికి దేవుడు కూడా ఇంతవరకు కృప చూపాడు. ఇప్పటికీ ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నానండి. అయితే సంపూర్ణ స్వస్థత నాకు కలగాలని మీ అందరూ నా కోసం ప్రార్థించండి. అయితే నేను బ్రతుకుతాననే ఆశ నాకు ఉంది. అది దేవుడు నాకు పిలుపు ఇచ్చాడని నేను నమ్ముచున్నాను. ప్రతి చోట ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి, సాక్ష్యం చెప్పడానికి ఎన్నో చోట్ల నన్ను వాడుకున్నాడు. ఇప్పుడు కూడా నన్ను ఇక్కడ పిలిచినందుకు దేవాలయానికి స్తుతులు చెల్లించుకుంటూ ఈ దైవజనుల కుటుంబాలకి నిండారుగా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంత గొప్ప కార్యం చేసిన దేవుడికి నేను ఏమిచ్చిన రుణం తీర్చుకోలేను. నా కుటుంబం రక్షించబడాలి, పరిపూర్ణమైన సంపూర్ణంగా మేము దేవుని మీద నిలబడాలి. మీ అందరూ ప్రార్థన చేయండి. ఎందుకంటే ఏదో విశ్వసించాము, చర్చికి వెళ్తున్నాం, వస్తున్నాం అని కాదు, కానీ సంపూర్ణంగా తీర్చబడాలి. ఎందుకంటే క్రియలు సంపూర్ణంగా లేవని దేవుడు చెప్తున్నాడు కాబట్టి అది పరిపూర్ణంగా మనందరం నిలబడాలని ఆశపడుతున్నాను. మీ పరిచర్య కూడా నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను ప్రతిరోజు. ఇప్పుడు చూస్తున్నాను కళ్ళారా. మీ సంఘం కొరకు నేను తప్పకుండా ప్రతిరోజు ప్రార్థిస్తానండి. మీ అందరి కొరకు ఈ ప్రాంతాన్ని కూడా దేవుడు పట్టుకోవాలి. ఖచ్చితంగా ఈ ప్రాంతం గురించి కూడా నేను ప్రార్థిస్తాను. నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవాదేవుని చెల్లిస్తూ నా కుటుంబం కూడా రక్షించబడాలి. నాకు ఇచ్చిన గొప్ప స్వస్థతను బట్టి దేవాదేవునికి వందనాలు. అన్నిటికంటే ముఖ్యం రక్షణ. ఆ విగ్రహారాధన నుంచి నేను రక్షించిన దేవాది దేవునికి ఏమిచ్చినా నేను రుణం తెచ్చుకోగలను. సంపూర్ణ సాక్షిగా నన్ను దేవుడు నిలబెట్టుకోవాలని నా కొరకు ప్రార్థన చేయమని ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రేర్ చేసుకున్నామండి. రాష్ట్ర గోపాల్ గారు, అలాగే దైవజన్ గారు నిఖిత బ్రదర్ అంటారు నాకు, నిఖిత మా అమ్మ గారు. ఇది 2వ సంవత్సరం నేను రావటం. నిజంగా వారు ఈ ప్రాంతాన్ని ఎంచుకోవటం దేవుడు చూపిన దారి. మేము కూడా జాబ్ చేస్తాము, ఐదు వస్తూ ఉంటాం, కానీ వీళ్ళకిలాగా ఇది చెయ్యాలి, దేవుళ్ళు వాడబడాలని వాళ్ళకి దేవుడిచ్చిన కృపను బట్టి వేలాదిస్తూ వచ్చాను. ఎందుకంటే వారి తపన మాకు అర్థమవుతుంది. ఎందుకంటే కొన్ని ఆత్మ ఎలా వాళ్ళు రక్షించాలని ఆలోచన. ముఖ్యంగా ఈ ప్రదేశాన్ని ఎంచుకోవటం ఒక అద్భుతం. ఎందుకంటే ఇక్కడ ఎవరు వస్తారు, ఇక్కడ ఉండదు కదా అనే ఆలోచన కొంచెం ఉండొచ్చు, కానీ వీళ్ళు మాత్రం బ్రదర్ మాత్రం ఈ ప్రదేశాన్ని ఎంచుకొని దేవుని సేవలో ముందుకు సాగుతున్నాడు. ఆయన గురించి ప్రతి ఒక్కరు ప్రార్థించండి, బలపరచండి. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రభు తండ్రి, గౌరవ దేవాన్ని మీ నామముకి వేలాది స్తోత్రాలు 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 తండ్రి. ఏదైనా ఈ యొక్క సమయాన్ని మాకు ఇచ్చిన స్తోత్రాలు. ఇక తండ్రి ప్రభా, పాస్టర్ గోపాల్ గారు, అలాగే నిఖిత గారు, ఇక తండ్రి ప్రభా ఇక్కడ సంఘాన్ని స్థాపించి ఇక తండ్రి 3 సంవత్సరాలని చెప్తున్నారు తండ్రి. స్తోత్రాలు మీరు చూపించిన ప్రభు తండ్రి. ఇక నేను ఈ యొక్క 3వ సంవత్సరంలో ప్రవేశింపజేసిన స్తోత్రాలు. ఇక తండ్రి ఈ యొక్క సెమీ క్రిస్మస్ జరుపుకునే అవకాశం మనకి ఇచ్చినందుకు కూడా వేలాది స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. నాయనా ఇక తండ్రి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరిగే అవకాశం ఇచ్చినందుకు మీకు వేలాది స్తోత్రాలు తండ్రి.
ఎవరైనా ఇక తండ్రి ప్రభా వాక్యం ఇతర బిడ్డలు జ్ఞాపం చేసుకునండి, సాక్షిగా నిలబడి బిడ్డని జ్ఞాపం చేసుకునండి. ఇక తండ్రి ముఖ్యంగా ఇక తండ్రి ప్రభా ఏదైనా పాపము ఇక తండ్రి మీ నుండి మా నుండి ఇక తండ్రి వేరుపరుస్తుంది నాయన. ఇక తండ్రి ఆ వాక్యము విన్న ప్రతి బిడ్డ కూడా పాపానికి చేరువు కాకుండా తండ్రి నాయన మీకు చేరువుగా మీకు దగ్గరగా ఉండే భాగ్యం ప్రతి బిడ్డకి కలిగించి మేము కోరుచున్నాం. ఆ పాపాన్ని జయించే శక్తిని బలాన్ని మాకు ఇవ్వండి నాయన. ఇక తండ్రి పాప స్థితిలో ఉండిపోకుండా మమ్మల్ని కాపాడమని కోరుచున్నాం. అలాగేనైనా ఇక తండ్రి పాస్టర్ గోపాల్ గారిని ఇక తండ్రి శిష్యుని జ్ఞాపకం చేసుకోనండి నాయన. వారు నడుపుతున్న ఇక తండ్రి ఈ యొక్క సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ఆలోచనలు బలపరచండి. ఇక తండ్రి వారి మార్గాన్ని సగం చేయండి తండ్రి. ఇక తండ్రి వారికి కావాల్సిన జ్ఞానాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని వెళ్ళి దయచేయమని కోరుచున్నాం. అలాగేనైనా ఇక తండ్రి ఏదైనా ప్రభా గెస్ట్ మాస్టర్గా వచ్చిన ఆయన కూడా మీరు దీవించండి తండ్రి. స్తోత్రాలు ప్రభా. ఆయన కూడా సంఘాన్ని నడుపుతుండగా ఆ సంఘాన్ని కూడా మీరు దీవించమని కోరుచున్నాం. ఇక తను ఆయన ఇక్కడ క్షేమంగా నడిపించి మరలా ఇక తండ్రి ప్రభా ఆయన తిరిగి ప్రయాణం ఉంటుండగా మీకు కాపుతల వారికి మీరు దయచేయండి. అలాగేనైనా ఇక తండ్రి ఎంతో ఆశతో ప్రేమతో వచ్చిన ఈ యొక్క సెమీ క్రిస్మస్కి వచ్చిన ప్రతి బిడ్డకి మీకు ఆపుదలు ఇవ్వమని కోరుచున్నాం. మీరు వాక్యాన్ని భద్రపరచుకొని వాక్యాన్ని సరిగ్గా జీవించే ప్రతి బిడ్డకి కలిగించేయండి. ఇక నేను మమ్మల్ని కూడా ఇక్కడ నడిపించడం మీకు ఎలా స్తోత్రాలు తండ్రి. మరలా ఇక తండ్రి ప్రభా తిరిగి ఇకనైనా వెళ్ళిచుండగా నైనా ఇక తండ్రి ప్రతి బిడ్డకి మీకు ఆపుదల మీ కృపను అనుగ్రహించమని కోరుచున్నాం. మరి ఒకసారి ఇక తండ్రి ప్రభా ఈ సంఘాన్ని జ్ఞాపం చేసుకోండి తండ్రి. సంఘాన్ని వృద్ధిపరచండి, సంఘానికి వచ్చే బిడ్డని జ్ఞాపం చేసుకోండి అయినా. సంఘాన్ని నడిచిన ప్రత్యేకమైన గోపాల్ గారికి ఇక తండ్రి ప్రభా మీ కృప ఆపుదల ఇవ్వమని కోరుచున్నాం. మీ తలంపులు ఇక తండ్రి ప్రభా మీ జ్ఞానాన్ని మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపించమని, వారికి ఇచ్చిన పిల్లల్ని కూడా దీవించి నడిపించమని ఈ మనోహర ప్రార్థనలు దేవుడిగా ఉన్న యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇచ్చిన మాటలు అయిపోయిందిలే. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పి నేను బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తాను. మరి కార్యక్రమాన్ని చక్కగా జయప్రదం చేసినటువంటి జయకరంగా విజయకరంగా దేవుడు ముందు నడిపించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ వేడుక చాలా ఖర్చుతో కూడింది కదా, చాలా ఖర్చుతో కూడింది. మా వల్ల అయితే కాదు, మా దగ్గర ఏం లేవు. అయితే ఈ పరిచర్యలో మేము కూడా పాలుభాగస్తులు అవుతామని మరి మొదటిగా చెప్పాలంటే మా మేనల్లుళ్ళు ప్రతి సంవత్సరం కూడా అడగంగానే ప్రభు సేవకి వాళ్ళ గుప్తులు ఇప్పుతూ ఉంటారు. దేవుడు వాళ్ళని దీవించును గాక. అదేవిధంగా కుటుంబ సభ్యులు అంటే మేనలు కూడా కుటుంబ సభ్యులే. అన్నయ్య తమ్ముళ్ళు, తర్వాత మేనవాళ్ళు, మేనవాళ్ళు, స్నేహితులు, మిగతాగా తెలిసినటువంటి వాళ్ళ కొలీగ్స్ కానీ వాళ్ళందరూ కూడా ఈ పరిచర్యలో వాళ్ళు కూడా మరి పాలుభాగస్తులయ్యారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించుగాక. ఆమె చెప్పండి. అదేవిధంగా మరి సంఘస్థులు కూడా కొంతమంది మెయిన్ సంఘస్థులు అంటే మా అమ్మగారు వాళ్ళు కూడా ఈ సంవత్సరం ముందుకు వచ్చారు. చక్కగా వాళ్ళు పార్టిసిపేట్ చేసినందుకు మరి ఎంతో దూరం మా ఆహ్వానాన్ని మన్నించి దూరం అయినప్పటికీ ఇప్పుడు వచ్చినటువంటి నానారావు గారు, అదేవిధంగా రవీంద్ర గారు, ఆయన పాస్టర్ రవి గారు, ఇంకా చాలామంది ఎవరు వచ్చారో తెలియదు, అమ్మగారు చెప్తుంది. కోనేరు నిర్మలా గారు, ఆవిడ ప్రతి శుక్రవారం కూడా చక్కగా కొన్ని శుక్రవారాలు వచ్చి ఆవిడ సాక్ష్యం, గొప్ప సాక్ష్యం, చక్కగా ఆవిడ సాక్ష్యాన్ని పంచుకున్నారు. వర్తమానాన్ని కూడా పంచుకుంటా ఉంటుంది. మన సంఘం పట్ల వాళ్ళకున్నటువంటి ప్రేమను వ్యక్తపరుస్తూ ఈ సెమీ క్రిస్మస్ రోజున కొన్ని చీరలు కూడా పట్టుకొచ్చారు. కొన్ని చీరలు కూడా ఇవ్వాలనేటువంటి మంచి ఆలోచనతో వాళ్ళు వచ్చారు. దూరం అయినప్పటికి కూడా, ప్రయాస అయినప్పుడు కూడా వాళ్ళు మన మధ్యకి వచ్చారు. అదేవిధంగా మరి కార్యక్రమం ముందుకు వెళ్ళడానికి మ్యూజిషియన్స్ అందులో పరమజ్యోతి అన్న, ఎలీషా అన్న పోయిన సంవత్సరం కూడా వాళ్ళే చక్కగా ప్లే చేశారు. మరలా వాళ్ళే కావాలని మేము ఇష్టపడ్డాము కాబట్టి చక్కటి మ్యూజిక్ని అందజేశారు. అలాగే రాజేందర్ అమ్మగారి క్లాస్మేట్, ఆయన మైక్ సెట్ ఆయన ఈ చాలా ఖర్చుతో కూడిందైనా అంత కాదులే నేను తెస్తామంటే చక్కగా ఆయన ఒప్పుకొని ముందుకు వచ్చారు. అట్లా అందరూ కూడా ఈ పరిచయం ముందుకు తీసుకెళ్ళడానికి, ఈ సెమీ క్రిస్మస్ వేడుకను చక్కగా జయకారం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా పాలు పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్నటువంటి మీ అందరూ కూడా
ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం బట్టి మా శుభాలను, ధన్యవాదాలను, కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. కళ్ళు మూసుకోండి. దేవునితో మనం ఇక్కడి నుంచి భోజనానికి వెళ్దాం. చక్కగా సమృద్ధిగా మంచి భోజనం. ఆ మాస్టరే వచ్చాడు. మేము ఎంత ఖర్చు పెట్టినా చాలా మంది చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా, వంట ఎక్కడి నుండి తీసుకొచ్చారో కానీ మాస్టర్ని, పాస్టర్ గారు సూపర్గా ఉంటుందండి వంట. నిజమే, ఆయన ప్రయాస అయినప్పటికీ ఆయనకున్నటువంటి తలంతు పాస్టర్ గారు, నేను కూడా ఇంతని ఆయన చెప్పడం, చక్కగా ఆయనకి ఇచ్చిన తలంతు సంవత్సరం ఒకసారి ప్రభు కొరకు ఉపయోగించాలని ఆయన తీర్మానం తీసుకున్నాడంట. ఇక్కడ రుచికరమైనటువంటి ఆహారం ప్రతి ఒక్కరు కూడా తినేవాలి. ఏ ఒక్కరు కూడా వెళ్ళకూడదు. సమృద్ధిగా కడుపు నుండి తిని మమ్మల్ని బ్లెస్ చేసి వెళ్ళాలా. సరే, ఆయన కూడా తన తలంతు, ఆయన యొక్క వృత్తి అదే. అయితే నాకున్న తలంతుని నేను కూడా ప్రభుకి నేను ఉపయోగిస్తాను సంవత్సరానికి ఒకసారి అని ఆయన మంచి ఉద్దేశంతో, నా స్నేహితుడు కూడా మరి ప్రతి సంవత్సరం ఈ విధంగా వీడియో తీస్తూ ఉన్నాడు. ఆయనకి ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ దేవుని నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుని ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. మన తండ్రిని దేవుని ప్రేమయు, కుమారుడని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని కన్యుల సహవాసము, శాంతి, సమాధానము, నెమ్మది, ఆదరణ కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ఈ శబ్దయంత్రం ద్వారా ఎవరైతే దేవుని వర్తమానం విన్నారో, రక్షణ పొందాలని కోరుచున్నారు, వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం నుండి నడిపించుగాక. ఆమె. అందరికి వందనాలమ్మా. వందనాలయ్యా అందరికి. గిఫ్ట్స్ తీసుకొచ్చారు కదా. చిన్నపిల్లలకి మీరు అరేంజ్మెంట్ చేయండి, భోజనానికి అరేంజ్మెంట్ చేయండి, గిఫ్ట్లు అన్నీ ఇచ్చేస్తాం. చిన్నపిల్లలకి ఒక సబ్ ఇన్స్పెక్టర్, అమ్మగారికి తెలిసిన ఆవిడ, మేడం గారు పేరేంటమ్మా? సరోజ గారు, రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ మేడం గారు. వారి కుటుంబాన్ని బట్టి మనం ప్రార్థిద్దాము. ఆమె చిన్నపిల్లలకి మంచి గిఫ్ట్స్ పంపించారు. అలాగే వారి కుమారుడు అమెరికా దేశంలో ఉన్నారు. వారి కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థిస్తాం. చిన్నపిల్లలకి బుక్స్ ఇచ్చారు, ప్లేట్స్ ఇచ్చారు, మరి చాక్లెట్స్ పంపించారు. థ్యాంక్ యూ సరోజ ఆంటీ గారు. వారిని బట్టి కూడా మనం ప్రార్థించాం. ఒక్కొక్కరి పేరు చదువుతూ ఉంటారు. త్వరగా వచ్చేసి పిల్లవాడి గిఫ్ట్లు తీసుకోండి. తర్వాత చీరలు కూడా మేడం నిర్మలా గారు వచ్చారు కదా, ఆవిడ చేతుల మీదుగా వాటిని కూడా పంచారు. అలేఖ్య, ప్రవళిక, సన్నీ, రాజేష్, యశ్విన్, చిన్ను, సరయు, సంజీవ్, జ్యోతి, స్వీకరించి వెళ్ళవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. అలాగే తీసుకున్నారా రాజేష్, జ్యోతి,
చేతుల మీదుగా చూద్దాము.